మీరు కంపెనీలో షేర్స్ కొన్న తర్వాత ఆ కంపెనీని మార్కెట్ నుండి తీసేస్తే మీ షేర్స్ ఏమవుతాయి? మార్కెట్‌లో కంపెనీస్ లిస్టింగ్ ఎలా ఉంటుందో డీలిస్టింగ్ కూడా అలానే ఉంటుంది. కొన్నిసార్లు ఈ లిస్టింగ్ అనేది వాలంటరీగా జరుగుతుంది. అంటే కంపెనీస్ తమంతట తామే వాలంటరీగా రిమూవ్ అవుతాయి. కొన్నిసార్లు సెబీ ఎక్స్‌చేంజ్ నుండి ఆ కంపెనీస్‌ని తీసేస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే మినిమమ్ షేర్ హోల్డర్స్ లేకపోయినా, ఫైనాన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోయినా, కంపెనీకి సంబంధించి లిక్విడిటీ లేకపోయినా, ఇలా ఏ రీజన్స్‌తో అయినా మార్కెట్ నుండి సెబీ కంపెనీస్‌ని రిమూవ్ చేస్తుంది. కంపెనీ అన్‌లిస్ట్ అవ్వడం వల్ల ఆ కంపెనీకి పెద్దగా బెనిఫిట్స్ ఏమీ ఉండవు. కంపెనీ అన్‌లిస్ట్ అయింది అంటే మాత్రం ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు. అయితే ఒక్కసారి ఎక్స్‌చేంజ్ నుండి కంపెనీని రిమూవ్ చేసిన తర్వాత మీరు మీ షేర్స్‌ని ఎక్స్‌చేంజ్‌లో సెల్ చేయడం కుదరదు. బట్ మీరు ఆ షేర్స్‌ని ఓవర్ ద కౌంటర్ సెల్ చేయొచ్చు. దీనికి కొన్నిసార్లు మీరే సెల్లర్‌ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఈ ఓవర్ ద కౌంటర్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. అంటే డీలిస్టింగ్ అయిన కంపెనీస్‌ని కూడా బై అండ్ సెల్ చేయడానికి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ మీకు ఛాన్స్ ఇస్తున్నాయి. అయితే మార్కెట్ నుండి వాలంటరీగా రిమూవ్ అవ్వాలనుకున్న కంపెనీస్ ముందుగా బైబ్యాక్‌ని ఆఫర్ చేస్తాయి. సో ఆ టైంలో మీరు మార్కెట్‌లో ప్రీమియం వాల్యూస్‌కి మీరు ఆ షేర్స్‌ని సెల్ చేయొచ్చు. అయితే ఇలా ప్రతి కంపెనీ వాలంటరీగా తమంతట తాము బయటికి రావాలంటే అది కుదరదు. షేర్స్‌ని బైబ్యాక్ చేసేటప్పుడు ఒక లిమిట్ ఆఫ్ షేర్స్ సెల్ అయిన తర్వాత మాత్రమే సెబీ వాటిని అన్‌లిస్ట్ చేయడానికి అగ్రీ చేస్తుంది. వాలంటరీ అన్‌లిస్టింగ్ క్యాన్సిల్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ వేదాంత.